సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో కంపల్సరిగా 2 మహిళా సభ్యులు ఉండాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టులకు నామినేటెడ్ ప్రక్రియలో ఎన్నుకునే అధికారాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే దీంట్లో ఆ 2 మహిళా సభ్యులు రిటైర్డ్ మహిళా జడ్జెస్ అయ్యాన ఉండాలి, లేదా 2 సీనియర్ మహిళా న్యాయవాదులు అయ్యాన ఉండాలి. బార్ కౌన్సిల్ గురించి చెప్పుకుంటే, బార్ కౌన్సిల్ అనేది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, బార్ కౌన్సిల్ అనేది ఇండిపెండెంట్ సంస్థ. బార్ కౌన్సిల్ సంబంధించి ఎలక్షన్స్ గానీ, ఎలక్షన్ ప్రక్రియ గానీ, నియామకాలు గానీ, రూల్స్ గానీ బార్ కౌన్సిల్ స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ కు ఉంటది. దీంట్లో రిటైర్డ్ అయిన జడ్జెస్ గానీ, సిట్టింగ్ జడ్జెస్ గానీ సభ్యత్వం గానీ, పదవులకు గానీ ఎటువంటి సంబంధం ఉండదు. అయితే రిటైర్డ్ అయిన జడ్జెస్ సంబంధించి అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం గానీ, భారత రాజ్యాంగం ప్రకారం గానీ, రిటైర్డ్ అయిన జడ్జి ఆ కోర్టులో సభ్యత్వం గానీ, ఆ కోర్టులో ప్రాక్టీస్ గానీ, పదవులు గానీ పొందడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే అది అడ్వకేట్స్ యాక్ట్ భారత రాజ్యాంగానికి విరుద్ధం అవుతుంది. అయినా ఈ తీర్పు ఈయనకి ప్రధాన కారణం ఏంటంటే, అడ్వకేట్స్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అని భావించి మెన్ అడ్వకేట్స్ ఆధిపత్యం ఎక్కువగా ఉందని చెప్పేసి అడ్వకేట్ చేసే పనిని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం అంట ఇది. ఆల్రెడీ పదవి విరమణ పొందిన తర్వాతకి వాళ్ళని రిటైర్డ్ అయిన జడ్జెస్ ని తీసుకొచ్చి అడ్వకేట్స్ పైన పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడ్వకేట్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము బార్ కౌన్సిల్ మెంబర్స్ ని ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా అడ్వకేట్స్ యాక్ట్ లో ఉన్నది. నామినేషన్ ప్రక్రియలో కోఆప్షన్ తీసుకునే అధికారము అడ్వకేట్స్ యాక్ట్ లో ఎక్కడా కూడా లేదు. రెండవది వచ్చేసి సీనియర్ మహిళా న్యాయవాదులను తీసుకోవాలని చెప్పి, ఈ సీనియర్ న్యాయవాదుల అనే అంశానికి వస్తే, సీనియర్ న్యాయవాదులు అనేది ఓన్లీ బార్ కౌన్సిల్ అనేది అడ్వకేట్స్ పేరును మాత్రమే హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ సిఫారసు చేయగలుగుతుంది. సీనియర్ మహిళా న్యాయవాదులు అని చెప్పేసి డిక్లేర్ చేయాల్సింది హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ డిక్లేర్ చేస్తుంది. ఇలా చేయాలంటే రాష్ట్రంలో హైకోర్టులో మహిళా న్యాయవాదులే కాకుండా జిల్లాల నుంచి, జిల్లా బార్ అసోసియేషన్ నుంచి కూడా మహిళా న్యాయవాదులు చాలా మంది ప్రాక్టీస్ చేసుకునే చాలా మంది సీనియర్ మహిళా న్యాయవాదులు ఉన్నారు. పేరుని వాళ్ళని ఎవరు నామినేట్ చేయగలుగుతారు. అదే కాకుండా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో చాలా మంది యువ మహిళా న్యాయవాదులు, చాలా 50 మంది లాయర్లకు పైగా మహిళా న్యాయవాదులు నామినేషన్ వేసిర్రు. ఓటింగ్ ప్రకారంగా వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు? కోఆప్షన్ పద్ధతిలో సీనియర్ న్యాయవాదులు తీసుకోవడం అంటే సామాజికంగా, ఆర్థికంగా బలపడిన వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, జడ్జెస్ కి రిలేటివ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బు పరంగా, పేరు పరంగా బాగా పేరు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల జూనియర్ మహిళా న్యాయవాదులు నామినేషన్ వేసి ఓటింగ్ లో తక్కువ ఓట్లతో కింది స్థాయిలో ఉన్న మహిళా న్యాయవాదులు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పేసి అడ్వకేట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చట్టాన్ని అమెండ్మెంట్ చేయకుండా ఇలాంటి తీర్పులు సరికాదని చెప్పేసి సీనియర్ న్యాయవాదుల ఒపీనియన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్స్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.